నమస్కారం. మీరు చూస్తున్నారు రైతు అనుభవాలు యూట్యూబ్ ఛానల్. నా పేరు నాగరాజు. ప్రస్తుతం మనం వచ్చేసి వరి పైరులో ఉన్నాం. గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలు వరి పైరు మొత్తం నేలకి దగ్గరగా వెళ్ళి ఆనుకోవడం జరిగింది. మొత్తం కింద పడిపోవడం జరిగింది. ఇలా జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వరి పైరు ఒక దుబ్బు అంటుగట్టి రెండింటికి కలిపి ఒకటి కట్టడం వల్ల వరి చేను అనేది తాళుపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా చేయకపోతే వరి చేను ఇంకో విధంగా ఏ విధంగా చేయాలంటే, ఇలా పడ్డ వరి చేనును లేపి మరోవైపు ఆపోజిట్లో పండవేయడం వల్ల మనం కొంచెం అరికట్టుకోవచ్చు, తాళుపోకుండా చూసుకోవచ్చు. ఇలా పడిపోవడం వలన దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. చాలా తాలు వస్తుంది. దానికి నీళ్ళు మొత్తం గింజ అయిందనుకో ఏం లేదు, కంకి మొత్తం అయిందనుకో, ఇలా అయిందనుకో ఏమి కాదు. లేని ఎడల ఆ వర్షను మొత్తం లోపడే పాచిపోయి, అంటే పీచు లెక్క నాశబట్టి మొక్క మొత్తం ఖరాబ్ అయిపోయి మొత్తం మొక్క డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలా గింజలు అయినాయి అనుకో ఇంతగా ఏం కాదు, తాళుపోకుండా చూసుకుంటే చాలు. లేపి అవతలకి వేసినా ఏం కాదు, దుబ్బులుగా కట్టినా కానీ మనం కొంత మేరకు పోయినా కానీ ఆదాయం బాగానే ఉంటుంది. వచ్చాను వానాకాలం కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో విధంగా నత్రజని తక్కువ వేసుకోవడం చాలా మంచిది. తెలియకుండా కొత్తగా వ్యవసాయం చేసేవారు ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల చేను మొత్తం కింద పడిపోయి 6 మాసాలు చేసిన కష్టం మొత్తం నేలపాలవుతుంది అంటారు కదా పూర్వీకులు, ఆ విధంగా అయిపోతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, వీలైనంత తక్కువలో నత్రజని అనగా యూరియా తక్కువ వేసుకోవడం మంచిది. ఇలా వాతావరణం అనుకూలించక వర్షాలు ఈసారి చాలా బాగా వస్తున్నాయి. ఇలా రావడం వల్ల రైతులకి చాలా ఇబ్బందే. 6 నెలలు చేసి పంట చేతికొచ్చే టయానికి ఇలా కావడం చాలా బాధాకరం. అయినా కానీ రైతులు గమనించగలరు. ఇలా పంట నాశనం చేసుకోకుండా మంచిగా ఉంచుకోండి, నా యొక్క సూచన. మన వీడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసి గంట లైక్ సింబల్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన నొక్కితే మన యొక్క నోటిఫికేషన్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూనే ఉంటాను. నమస్కారం.